మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఎస్ఎల్బిసి కర్నాటక దగ్గరైతే మనం ఉన్నాం. ఇక్కడైతే మనం చూస్తున్నట్టు లోపలైతే చిక్కుకున్నారు. ఆ ఎస్ఎల్బిసి కర్నాటక లోపలికి అయితే మనం వెళ్లే ప్రయత్నాలు అయితే ఎస్టీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ ప్రయత్నాలు అయితే చేశారు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మట్టి పెక్కులు ఈ విధంగా ఉండబోతుంది. ఇదైతే ఆ టన్నల్ పైన నుంచి అయితే ఆ కింద పడిన దృశ్యాలు అయితే మనకి అక్కడ లోపలైతే కనిపిస్తుంది. దాని కింద అయితే మొత్తం వాటర్ అయితే ఉంది. వాటర్ కింద మొత్తం మట్టి అయితే పేరుకపోవడం వల్ల ఆ 8 మంది అక్కడ చిక్కుపోయినట్టు ఇక్కడైతే మనకి తెలిసింది. ఇప్పుడే ఇక్కడైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే వచ్చి సందర్శించడం జరిగింది. అదేవిధంగా వైజాగ్ నుంచి అయితే న్యావీ రెస్క్యూ టీమ్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నట్టయితే టన్నల్ లోపలికి అయితే మొత్తము 14 కిలోమీటర్లు లోపలికి అయితే వెళ్లాల్సి వస్తుంది. లోపలైతే 14 కిలోమీటర్లో పైన ఇలాంటి కప్పులు ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాము. సుమన్ టీవీ మనం ఇక్కడైతే చూపించడం జరిగింది. ఇదే కప్పులు ఇలాంటి కప్పు పైన నుంచి కింద పడటం అయితే జరగడం జరిగింది. 8 మంది అయితే అక్కడ చిక్కుకోవడం జరిగింది. 8 మంది అయితే చిక్కుకున్న తర్వాత లోపల ఉన్నారా బతికి ఉన్నారా లేరా అనేది అయితే ఇక్కడైతే మనకు తెలుసు. అదేవిధంగా ఇప్పుడైతే ట్రైన్ మనం ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే వర్కర్లు ఈ విధంగా అయితే వెళ్తూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తున్నాము వర్కర్లు అయితే ఇదిగో ఇలా 8 గంటలు అయితే లోపలైతే వర్క్ చేయాల్సి వస్తుంది. ఈ విధంగా ట్రైన్ అయితే ఇలా లోపలికి వెళ్తుంది. మరి ట్రైన్ సేమ్ ఇదే ట్రైన్ లోపల నుంచి బయటికి ఇదే ట్రైన్ లోపలికి వెళ్తుంది. మళ్ళీ ఇదే ట్రైన్ లోపలికి అయితే వర్కర్లు తీసుకొని ఇక్కడికైతే వస్తుంది. ఇది మనం ఎస్ఎల్బిసి ఆ టన్నల్ నుంచి చందు సుమన్ టీవీ అయితే ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ అయితే ఇవ్వడం టన్నల్లో పనిచేసే వ్యక్తి అయితే మన దగ్గర ఉన్నాడు. ఇక్కడ లోపల ఏం జరిగింది అనేది ఈయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. చెప్పండి లోపల ఏం జరుగుతుంది. मेरा नाम मोहम्मद सागर और हम दिल्ली से आए हैं. मैं तेलंगाना सरकार का बहुत बहुत शुक्रिया. तहसीलदार टनल उत्तर काशी में जो हादसा हुआ था दिवाली के टाइम पे 2023 में, उसमें चूँकि क्या हमारे 12 बंदों की टीम थी, उसमें हमने हमारी भी भूमिका रही उतारने में सही. तो उसी के प्रयास को देखते हुए तेलंगाना सरकार ने हमें याद किया है. तो कल 23 फरवरी को हम दिल्ली से चले थे, तो 24 फरवरी में हम अंदर जब जाएंगे, अंदर जाने के बाद भाई में हमने यहाँ लोकल जो काम कर रहे हैं उनसे हमने पता करा है कि अंदर जो है काफ़ी पानी की दिक्कत है. यहाँ पानी के 1 मीटर की समथिंग में पानी है, उसमें कीचड़ आ रहा है. तो थोड़ा सा यहाँ का टफ है, बहुत ज़्यादा मतलब मामला टाइट रहता है यहाँ. भाई देवे ये उम्मीद है कि एनडीआरएफ और एसडीआरएफ और सारी कंपनी मिलकर सारी मेहनत करके कामयाबी मिलेगी. ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది మరియు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది మరియు నావీ ఫోర్స్ అయితే ఇక్కడ లోపలికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడైతే ఆర్మీ ఫోర్స్ అయితే వచ్చింది. అదేవిధంగా ఆ లోపల మనం చూస్తున్న 8 మంది చిక్కుకున్నట్టు మనకి సమాచారం అందినట్టు తెలిసింది. అదేవిధంగా పై కప్పు నేలమట్టం కావడంతో 8 మంది ఇక్కడ చిక్కుకున్నట్టు మనకి తెలిసింది. అదే తెలిసి ఆ టన్నల్ అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి 14 కిలోమీటర్ల మధ్యలో అయితే చిక్కుకున్నట్టు మనకు తెలిసింది. అదేవిధంగా ఇక్కడ లోపలికి వెళ్ళాలంటే టెక్నాలజీ గురించి ప్రయత్నం కూడా చేస్తున్నారు. 2 ఇంజనీర్లు 4 కూలీలు ఉన్నట్టు మనకి ఇలా సమాచారం అందింది. 2 ఇంజనీరింగ్లు అయితే వాళ్ళు రాబిన్ సంబంధించిన ఉద్యోగస్తులు మరియు ఇద్దరైతే జేపీ కంపెనీ ఉద్యోగస్తులు, ఇంకొక 4 అయితే లేబర్ అయితే ఇక్కడ ఉన్నట్టు మనకు సమాచారం అందింది. ఇక్కడ మనం పరిస్థితి చూస్తున్నట్టయితే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది మరియు నావీ ఫోర్స్ అయితే ఇక్కడైతే లోపలికి వెళ్లి వాళ్ళ ప్రాణాలను కాపాడే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇది ఇక్కడ ఎస్ఎల్బిసి టన్నల్ నుంచి చందు సుమన్ టీవీ.